హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాము. సో చాలామంది అడుగుతున్నారు ట్రేడ్స్ కూడా తీసుకోండి మాకు లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ స్టాక్స్తో కాకుండా అని. సో అందుకు నేను మీకోసం ఇంట్రాడే కూడా చేయడం స్టార్ట్ చేసి అండ్ ఎవ్రీడే 1-2 ట్రేడ్స్ తీసుకుంటాను. అండ్ జస్ట్ ఒక నార్మల్గా ఒక 20K క్యాపిటల్కి ఒక 50K ఎర్న్ చేద్దామనే ఛాలెంజ్ తీసుకుంటున్నాను ఈ రోజు నుంచి. సో దానికోసం నేను ట్రేడ్స్ ఈరోజు స్టార్ట్ చేశాను. అండ్ సింపుల్, నేను తీసుకునే ప్రతి ఒక్క ట్రేడ్కి ఫిక్స్డ్ రిస్క్ పెట్టుకుంటాను, ఫిక్స్డ్ స్టాప్ లాస్ అండ్ ఫిక్స్డ్ టార్గెట్. నేను ఎక్కువ గ్రీడీతో వెయిట్ చేయడం కానీ లేకపోతే స్టాప్ లాస్ రాకుండా తీసేయడం కానీ అలా చేయను. సో కంప్లీట్ రిస్క్ రివార్డ్ రేషియో పర్టికులర్గా ఫాలో అవుతాను అండ్ పేషెన్స్తో ఉంటాను ట్రేడ్ అయ్యేదాకా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో ట్రెండ్ బ్రేక్ అయిందని చెప్పి. సో నేను 1:1.5 ట్రేడ్ అయితే తీసుకున్నాను, మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అదైతే కనుక స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను, లేదు నా టార్గెట్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను. ఇది క్లియర్. ఇన్ కేస్ మనకి ఇంకేమైనా చేంజెస్ ఉంటే కనుక మనం పర్టికులర్గా ఆ టైంకే ఆ ట్రేడ్లో ఫాలో అయ్యి తీసుకుంటాం అనమాట. ప్రజెంట్ మన ట్రేడ్ చూసుకున్నట్టయితే స్టిల్ ఇట్ ఈస్ ఇంకా నెగిటివ్లోనే ఉంది. బట్ లెట్స్ వెయిట్. మేబీ మనం పేషెన్స్తో అయితే గ్యారంటీగా ఉండాలి ఎప్పుడైనా ఒక ట్రేడ్ తీసుకున్న వెంటనే. సో లెట్స్ వెయిట్. అండ్ మనం చూసుకున్నట్టయితే ప్రీమియమ్స్ కూడా బాగా పెరిగి ఉన్నాయి బడ్జెట్ వల్ల. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఎవ్రీడే అయితే నేను ఫిక్స్డ్గా ఒక 1K లాస్ అయితే మాత్రం నేను ఫిక్స్ అయిపోయి ఉంటాను. సో అంతకన్నా ఎక్కువ వస్తే నేను డెఫినెట్గా ఐ వాంట్ డూ ఓవర్ ట్రేడ్ అనమాట. కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను ఎవ్రీడే. సో ఆ రూల్స్ని పాటిస్తేనే మనం మార్కెట్లో ఎక్కువ లాంగ్ టర్మ్ ఉండగలుగుతాము. సో మనం చూసుకున్నట్టయితే ఇంకా స్లోగా అక్కడక్కడే ఉంది. లెట్స్ వెయిట్ టిల్ ద ట్రేడ్ కంప్లీట్స్. సో మనం స్టాప్ లాస్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే మనం ట్రేడ్ తీసుకుంటామో అప్పుడు స్టాప్ లాస్ మనం పెట్టేయాలి. సో ఇలానే మీరు నాతో పాటు ట్రేడ్ చేద్దాం అనుకుంటే కనుక నాకు మీరు టెలిగ్రామ్ ఛానల్ నేను ఈ యూట్యూబ్లో ఇచ్చాను. సో అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే నేను మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. డైలీ సింపుల్ నేను 1-2 ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటాను, అంతకన్నా ఎక్కువ తీసుకోను. ఎంత ఆపర్చునిటీ ఉన్నా సరే ఎక్కువ గ్రీడీకి వెళ్ళిపోకూడదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ ట్రేడ్. మనం ఒక ప్లాన్ చేసుకుంటాం డేలో, ఆ ప్లాన్ కనుక వర్కౌట్ అయితే డెఫినెట్గా మనం ట్రేడ్ తీసుకుంటాం. అంతేగాని ఎక్కడ నా ఆపర్చునిటీ కనిపిస్తుందని అలా దూకేయకూడదు. బట్ జస్ట్ వీ హ్యావ్ టు గో విత్ ద ప్లాన్, స్ట్రిక్ట్ ప్లాన్ అంతే. వెదర్ ఆ రోజు మనదే కాకపోతే లెట్స్ క్లోజ్ దట్ అంతే. నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోవడం. Let's see how it goes. మనకి లైక్ ఇది స్టాప్ లాస్కి నియర్గా వెళ్తుందని చెప్పి అలా హిట్ అవ్వకుండా అక్కడక్కడ తిరుగుతుందని చెప్పి మనం మేము ఎగ్జిట్ అయిపోకూడదు. లెట్స్ వెయిట్. ఇట్ హ్యాస్ టు టచ్ అవర్ స్టాప్ లాస్ ఆర్ ఇట్ హ్యాస్ టు గో టు ద టార్గెట్ అంతే. జస్ట్ వేరే ప్రీమియమ్స్ కూడా చూద్దాం అసలు ఎలా ఉన్నాయి అనేది. ప్రీమియమ్స్ కూడా మూవ్ అవుతున్నాయి లేదని, అన్నీ బాగానే మూవ్ అవుతున్నాయి. సో వాల్యూమ్ కూడా బాగానే ఉంది మనకు కనిపిస్తుంది. బట్ వెయిట్ చేయాలి, ట్రేడ్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేసి తీసుకుందాం. ఇన్ కేస్ మీరు కూడా నేర్చుకుని ట్రేడ్ చేయాలనుకుంటే కనుక మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను కాల్స్ ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు మాత్రమే. లెట్స్ ఇప్పుడు మార్కెట్ కొంచెం ఫేవర్గా అవుతుంది మన సైడ్కి స్లోగా. లెట్స్ వెయిట్. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే మన సైడ్ మార్కెట్ ఫేవర్ అయింది. సో మన టార్గెట్ రీచ్ అయింది. సో మనం తీసుకున్న 1:1.5 టార్గెట్ రీచ్ అయింది. సో మనం ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతాం. సో మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయితే చాలు, మనకి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఈవెన్ అది మనకి ఇంకా కాన్ఫిడెంట్ ఉంది, డెఫినెట్గా మార్కెట్ కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే కనుక డెఫినెట్గా మనం ట్రైలింగ్ చేసుకుంటాం. బట్ మార్కెట్ ఫేవర్ అయితే కనుక వెయిట్ అండ్ సీ. ఎందుకంటే బడ్జెట్ ఉంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ వల్ల మార్కెట్ ఎక్కువ పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో జస్ట్ మనం ప్లాన్ చేసుకున్న ట్రేడ్ తీసుకున్నాము, వెళ్ళిపోయాము అంతే. సో ఇక్కడైతే క్లియర్గా తెలుసుకోవచ్చు మనం 1:1.5 టార్గెట్ అయితే బుక్ చేసుకున్నాం. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.